హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సాహా వ్లాగ్. ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. బేగం బజార్‌లోనే డెకరేటివ్ ఐటెమ్స్ కోసం అయితే షాప్స్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా! వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరలో ఉంది కదా! అందుకే అష్టలక్ష్మి స్టాండ్స్, హ్యాంగింగ్స్ అన్ని ఐటెమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. మనం ప్రతి చిన్నదానికి ఇప్పుడైతే మనం డెకరేట్ చేస్తూ ఉన్నాం. వరలక్ష్మి పూజకి గాని, వినాయక చవితికి గాని అన్నిట్లికి ఇంట్లోనే మనం సింపుల్‌గా డెకరేట్ చేసేసుకుంటున్నాం. సో, ఇవన్నీ మనం తీసుకుంటే ఇంట్లో ఎప్పటికైనా యూజ్ అయ్యేవే. ఎందుకంటే ఫ్రెష్ అయ్యి కాదు కాబట్టి వాడిపోవు. అండ్ చూసారా ప్యారెట్స్ గానీ, బనానాస్ గానీ, ఫ్లవర్స్ కానీ రియల్‌గా ఎంత క్యూట్‌గా ఉన్నాయో కదా! మేమైతే ఇక్కడ కొన్ని ఐటెమ్స్ తీసుకొనైతే నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కోసమైతే బ్యాగ్ స్టోర్‌కి వెళ్ళిపోయాము. ఇదే కాంప్లెక్స్‌లోని. ఇక్కడ చిన్న బ్యాగ్ నుంచి మొత్తం స్కూల్ బ్యాగ్స్ గానీ, కాలేజ్ బ్యాగ్స్ కానీ అన్నీ ఇక్కడైతే అవైలబుల్‌గా ఉన్నాయి. అసలు చాలా డిఫరెంట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మేము బ్యాగ్స్ తీసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేమొచ్చిందే హైదరాబాద్ అందుకే గోల్డ్ షాపింగ్‌కి. ఇదైతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. సో, ఇక్కడ మాకు ఆఫర్స్‌లో ఉంది అండ్ మేకింగ్ చార్జెస్ కూడా తక్కువ పడతాయని చెప్పేసి ఇక్కడికైతే షాప్‌కైతే వచ్చాము. అండ్ చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. అన్ని వాటర్ బాటిల్స్ చూసారా చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! గోల్డ్ షాప్ తర్వాత అయితే మేము ఇక్కడ మాల్‌కైతే వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకా తీసుకోవాల్సినయితే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ గానీ, స్లిప్పర్స్ గానీ ఇవన్నీ తీసుకుందాం అని చెప్పేసి అక్కడికైతే వచ్చాము. అండ్ బ్యాగ్ అయి తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే శారీస్ షాపింగ్ కోసం అయితే చెప్పేసి కిందకొచ్చేసరికి ఇవన్నీ పెట్టారనమాట. పిన్ని అపార్ట్మెంట్‌లో. ఇదేంటంటే ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హెల్తీ స్నాక్స్ అన్నీ ఇలా సండే అయితే మార్కెట్‌లా పెడతారంట. మనం బయటికెళ్ళి ఎక్కడ వెళ్ళి కొనుక్కోక్కర్లేదు. ఒక వీక్లీ వన్స్ ఇక్కడికొచ్చయితే తీసేసుకోవచ్చు వీక్‌కి సరిపడగా. తర్వాత మేమైతే కాంచీపురం వరమహాలక్ష్మికైతే వచ్చేసాము. శారీ షాపింగ్‌కి. అండ్ ఇక్కడన్నీ అలా తిరుగుతూ ఉన్నామనమాట. ఇక్కడ కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర ఇక్కడ మాల్‌పూరి అవి అయితే సెల్ చేస్తున్నారండి. టేస్ట్ అయితే చాలా బావుంది. చిన్న షాప్ కానీ ఎంత అసలు ఖాళీయే లేదు. అంతమంది కస్టమర్స్ అయితే ఉన్నారు. టేస్ట్ కూడా చాలా బావుంది. బొబ్బట్టు, కోవా వేసిస్తున్నారనమాట. బొబ్బట్టు అవి కూడాని చాలా బావుంది. అండ్ ఇక్కడ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అయితే ధూమ్ ధామ్ ఆషాఢం ఆఫర్ అని చెప్పేసి చిన్న గేమ్ అయితే కండక్ట్ చేశారనమాట. బెలూన్ అయితే పాప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైస్ అవి రోల్ చేయాలనమాట. ఇక్కడ ఈ క్యూట్‌గా ఉన్నాయి కదా! ఇవి కిట్టీ గాని, మ్యారియో కింద గాని రెడీ అయ్యే వాళ్ళు చాలా క్యూట్‌గా చేస్తున్నారు. అండ్ మా సిస్టర్ అయితే బెలూన్ అయితే పాప్ చేసింది. నెక్స్ట్ అయితే డైస్ అయితే రోల్ చేయాలి. అందులో 500 ఆఫర్ అయితే ఏదుందో అది పడితేనే మనకైతే ఆఫర్ అనేది ఇస్తారనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అదైతే పడలేదు. సో, మేమైతే షాప్‌కైతే వెళ్ళిపోయాము. తర్వాత నెక్స్ట్ డే అయితే చార్మినార్‌కైతే వచ్చాము. బ్యాంగిల్స్ అయి తీసుకోవడానికి. ఈ రోజు నైటే మాకు బస్ అయితే కూడా ఉంది. బట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇవన్నీ చూసుకొని వెళ్దామని చెప్పేసి బ్యాంగిల్స్ అవి తీసుకొచ్చని చెప్పేసి వచ్చాము. బట్ మేము 10కి అయితే వచ్చామండి. ఒక్కరు కూడా లేరు. కొన్ని షాపులే తీసున్నాయి. సో, మేము మీనా మార్కెట్‌కైతే వెళ్ళాము. మీనా మార్కెట్ అన్నా, లాడు మార్కెట్ అయినా ఒకటే. చార్మినార్ పక్కనే స్ట్రీట్‌లోనే స్టార్ట్ అవుతది. అక్కడ ఆటో వాళ్ళైతే మనల్ని మోసం చేస్తున్నారనమాట. ఇక్కడే మేము తీసుకెళ్తాము 10 రూపీసే ఇంకా ఓపెన్ చేయలేదు కదా! అని చెప్పి. బట్ అది పక్కన స్ట్రీట్‌లోనే. సో, మేము అక్కడికైతే వెళ్ళి కొన్ని కలెక్షన్ అంతా చూసాము. తర్వాత మళ్ళీ చార్మినార్ దగ్గరికైతే వచ్చేసాము. బ్యాంగిల్స్ అవన్నీ తీసుకొని చాలా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. అండ్ చార్మినార్ బ్యాంగిల్స్‌కే కాదండి. ఇంకొక ఐటెమ్ కూడా బాగా ఫేమస్. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ సిటీకి కూడా వేరే నేమ్ అయితే కూడా ఉంది. అదేంటో మీకు తెలుసా? అండ్ ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అయితే చేస్తున్నారు. ఈ మధ్యన ఈ బ్యాంగిల్స్ అయితే చాలా ఫేమస్ అయినాయి కదా! మనం కూడా చాలా వీడియోస్‌లో అయితే చూస్తూ ఉన్నాము. సో, మేమెళ్ళేసరికయితే మార్నింగే అదైతే ఓపెన్ చేసి, వాటినైతే ప్రిపేర్ చేస్తున్నారు. బ్యాంగిల్స్‌నైతే చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా. నెక్స్ట్ మేము చార్మినార్ దగ్గరికైతే వచ్చాం. చూసారా ఎంతమంది జనమైతే ఉన్నారో. మార్నింగ్ అయితే అసలెవ్వరూ లేరు. ఇప్పుడైతే ఇంక ఫుల్ రష్ అనమాట. బ్యాగ్స్ కానీ, పెరల్స్ కానీ, అసలా బొమ్మలు, గాజులు, ఇయర్ రింగ్స్ అన్నీ ఇంక సెల్ చేస్తూనే ఉన్నారు. అస్సలు ఖాళీగా లేదు. టూరిజం ప్లేస్ కదండీ! చాలా రష్ అయితే ఉంది.
చార్మినార్ అయితే ఇప్పుడైతే మేము పైకెక్కి చూడలేదు గానీ, లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే టికెట్ తీసుకొని పైకెక్కి మొత్తం అంతా వ్యూ అంతా మేము చూడడం జరిగింది. వ్యూ కూడా చాలా బావుంటుంది. అండ్ పెద్ద పెద్ద మెట్లయితే ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే మాత్రం అది మాత్రం మిస్ అవ్వద్దు. చుట్టూ చూడడమే కాదు చార్మినార్ లోపల కూడా ఎక్కండి. ఆల్మోస్ట్ బ్యాంగిల్స్ షాపింగ్ అయితే అంతా అయిపోయింది. ఇంకా ఆకలేస్తుందని చెప్పి ఇక్కడైతే బేకరీకైతే వచ్చేసాము. అస్సలు ఖాళీ లేదండి. ఇంక ఫుల్లుగా ఉన్నారు జనమంతా. అసలు ఖాళీ లేదు. మీకు తెలిసిందే కదా! ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ అయితే చాలా ఫేమస్. అందరూ అవే తీసుకుంటున్నారు ఎక్కువ. సో, మేము కూడా ఇంటికి పట్టుకెళ్ళడానికైతే ఉస్మానియా బిస్కెట్స్ అండ్ ఇంకొక టైప్ ఆఫ్ బిస్కెట్స్ కూడా తీసుకున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.